సర్, ఇది మామూలు రాయి కాదు. ఇందులో మన పూర్వీకుల సందేశం దాగి ఉంది. నా తాత చెప్పేవారు, మన వంశం వాళ్ళు రాళ్లతో మాట్లాడేవారని. గ్రామ పెద్దలు నవ్వేశారు. ప్రొఫెసర్ వ్యంగ్యంగా చూశాడు. కాని ఆ 10 ఏళ్ల అమ్మాయి రాజీ, ఆమె చెప్పేది నిజమైతే ఈ గ్రామానికి మాత్రమే కాదు, చుట్టుపక్కల 50 గ్రామాలకు నీళ్ల సమస్య పరిష్కారం లభిస్తుంది. శ్రీపురం గ్రామంలో బావులు ఎండిపోయాయి. హ్యాండ్ పంపులు గాలిమ్రింగుతున్నాయి. బోరుబావులు 500 అడుగుల వరకు తవ్వినా నీళ్లు రావడం లేదు. ప్రతిరోజూ ట్యాంకర్ కోసం గంటల తరబడి వెయిట్. మహిళలు, పిల్లలు లైన్లలో నిలబడి ఒక్కొక్క కుండ నీళ్లకు పోరాడుతున్నారు. రాఘవయ్య ఒక చిన్న రైతు. తన చివరి ఆశగా ఇంటి వెనక భాగంలో బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. డబ్బులు లేవు, కానీ చేతులున్నాయి. కూలి కార్మికులను పిలవకుండా తనే తన కూతురు రాజీతో కలిసి ప్రతిరోజూ 10 గంటల సమయమిచ్చి నెమ్మదిగా తవ్వడం మొదలుపెట్టాడు. 1 వారం గడిచింది. 2 వారాలయ్యాయి. 20 అడుగుల లోతు వరకు వెళ్లారు. కాని నీళ్లు కనిపించలేదు. గ్రామస్తులు చూసి నవ్వుతున్నారు. రాఘవయ్య పిచ్చివాడైపోయాడు. ట్యాంకర్ నీళ్లతో సరిపెట్టుకోవాలి, ఇంకేం చెయ్యగలం అని ఊరివాళ్లు అంటున్నారు. కాని రాఘవయ్య ఆగలేదు. ఒకరోజు ఉదయం రాజీ తండ్రికి టిఫిన్ తీసుకొచ్చింది. బావిలోకి చూసింది. నాన్నా, చూడండి, ఇక్కడేదో ఉంది. అకస్మాత్తుగా కేకలు వేయడం మొదలుపెట్టింది. రాఘవయ్య బావిలో వంగి చూశాడు. ఏదో వస్తువు ఉన్నట్టుగా కనిపించింది. గుణపంతో ఒక పోటు వేశాడు. ఏదో గట్టి వస్తువును తాకింది. మట్టిని తోసేసి చూసినప్పుడు అక్కడ భారీ రాతిపలక కనిపించింది. నలుపు రంగు గ్రానైట్ రాయి. దానిపై వింత చిహ్నాలు, గీతలు, పాత లిపి అక్షరాలు. వార్త గ్రామమంతా వ్యాపించింది. ఎవరో పాత రాతిపలకం దొరికిందని కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేశారు. 2 రోజుల్లో జిల్లా కలెక్టర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు, యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అందరూ గ్రామానికి వచ్చేశారు. రాతిపలకని జాగ్రత్తగా బయటకు తీశారు. దాదాపు 6 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు. 4 వైపులా చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. పైభాగంలో పాత రాజవంశం ముద్ర, మధ్యలో వింత రేఖాచిత్రాలు, చుట్టూ అక్షరాలు. కాని ఏ భాషలో ఉన్నాయో తెలియడం లేదు. ప్రొఫెసర్ శ్రీనివాస్, స్టేట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పురాతత్వ నిపుణుడు, రాతిని అన్ని వైపుల నుంచి పరిశీలించాడు. ఫోటోలు తీశాడు, నోట్స్ రాసుకున్నాడు. తరువాత గర్వంగా ప్రకటించాడు, ఇది సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల పురాతనమైన పలకం. కాకతీయ రాజుల కాలానికి చెందినది కావచ్చు. చాలా విలువైన చారిత్రక ధరోహరం. దీన్ని మ్యూజియంకు తరలించాలి. కాని ప్రొఫెసర్ గారు, దీనిపై ఉన్న రాత ఏమిటి? ఈ చిహ్నాలు ఏమి చెబుతున్నాయి? రాఘవయ్య అడిగాడు. అది ఇంకా రీసెర్చ్ చెయ్యాలి. అంత సులభంగా డీకోడ్ చెయ్యలేం. సంస్కృతం, తెలుగు, ప్రాచీన లిపి అన్నీ కలిసిపోయినట్టున్నాయి. ఇది పూర్తిగా అర్థం చేసుకోవడానికి నెలల సమయం పట్టవచ్చు. ప్రొఫెసర్ జవాబిచ్చాడు. అక్కడే మూలన నిలబడి ఉంది రాజీ. కాని కళ్ళు పలకంపై పూర్తిగా నిలబడి ఉన్నాయి. ఆమె ఏదో చూస్తున్నట్టు కాదు, గుర్తు చేసుకుంటున్నట్టు. సార్, సార్ ఆమె అంది. ప్రొఫెసర్ తిరిగి చూడలేదు. అధికారులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఎవరికీ పిల్లాడి మాట వినిపించలేదు. సార్, ఈసారి కాస్త బిగ్గరగా అంది. అందరూ తిరిగి చూశారు. నేను ఈ రాతను చదవగలను. చెప్పులు లేని కాళ్ళు, చిరిగిన లంగా, మట్టి కొట్టుకుని ఉన్న ముఖంతో ఉన్న రాజీని చూసి ఒక అధికారి పగలబడి నవ్వడం ప్రారంభించాడు. ఇంకొకరు కూడా నవ్వేశారు. ప్రొఫెసర్ విసుగ్గా చూశాడు. అమ్మాయ్, ఇది చిన్నపిల్లల ఆట కాదు. ఇది 1000 సంవత్సరాల పాతలిపి. దేశంలోని టాప్ ఎపిగ్రాఫిస్ట్స్ కూడా ఇలాంటివి చదవడానికి నెలల తరబడి పరిశోధన చేస్తారు. చూస్తుంటే నువ్వు బడిక్కూడా వెళ్తున్నట్టు లేదు. అదెలా చదవగలవు? ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు. కాని రాజీ కదల్లేదు. ఆమె తండ్రి ఇబ్బందిగా ఆమె భుజం పట్టుకుని లాగడానికి వచ్చాడు. రాజీ, ఆగు, ఇవి పెద్దవాళ్ల విషయాలు, వెళదాం. నాన్నా, నేనబద్ధం చెప్పను. తాత నేర్పించిన చిహ్నాలివే. నాకు తెలుసు నాన్నా. ఆమె కళ్లల్లో నీళ్లు. రాఘవయ్య ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అతని తండ్రి, రాజీ తాత రామయ్య చనిపోయి 2 సంవత్సరాలయింది. అతను చాలా వింత మనిషి. ఎప్పుడూ పాత కథలు చెప్పేవాడు. రాళ్లపై పనిచేసేవాడు, వింత చిహ్నాలు గీసేవాడు. ఎవరూ అతన్ని సీరియస్గా తీసుకునేవారు కాదు. కాని రాజీతో మాత్రం గంటల తరబడి కూర్చొని ఏదో నేర్పించేవాడు. ఒక అవకాశం ఇవ్వండి సార్, దయచేసి రాఘవయ్య అడిగాడు. కలెక్టర్ కల్పించుకొని, సరే అమ్మాయి చెప్పు అన్నారు. రాజీ నెమ్మదిగా పలకం దగ్గరికి వెళ్ళింది. చేతులు వణుకుతున్నాయి. కాని మనసులో ఒక స్థిరత్వం. తాత మాటలు గుర్తుకు వచ్చాయి. రాజీ, మన వంశం వాళ్లు రాతి శిల్పకారులం. కాని మేం కేవలం శిల్పాలు చెక్కేవారే కాదు, మేం సందేశాలు దాచేవారం. నీళ్లు ఎక్కడ దొరుకుతాయో, నేల ఎలా ఉండాలో, పంటలు ఎప్పుడు వెయ్యాలో ఇవన్నీ మన పూర్వీకులు రాతిలో రాసి వెళ్లారు.
కాని అది సాధారణ రాతలా కాదు, అది చిహ్నాల భాష, మనకు తెలిసిన వాళ్లకు మాత్రమే అర్థమయ్యేది. ఆమె పలకం పుడివైపు నుంచి చదవడం మొదలుపెట్టింది. ఇక్కడ చూడండి, ఈ వంపుగీత నదిలాగా ఉంది, కాని ఇది నేల కింద నీటి మార్గం, భూగర్భ జల ప్రవాహం. ఈ 3 చుక్కలు 3 బావుల స్థానాలు. ఈ త్రిభుజం చిహ్నం ఇది కొండ, మరియు ఈ వేవీ లైన్లు ఇవి రాతిపొరలు. ప్రొఫెసర్ చికాకుగా నవ్వాడు. ఇవన్నీ ఊహలు, నిజమైన అర్థం ఉండదు. కాని రాజీ ఆగలేదు. ఆమె పైన భాగంలో చిన్న చిహ్నాలను చూపించింది. ఇక్కడ సంఖ్యలున్నాయి, మన పాత పద్ధతిలో. ఈ గుర్తు 40, ఈ 2 గీతలు 20, మొత్తం 60. దీని అర్థం 60 అడుగుల లోతు. మరియు ఈ బాణం దిక్కు సూచిస్తుంది, ఉత్తర తూర్పు. ఈ కొలత గుర్తులు 10 అడుగుల దూరం. శ్రద్ధగా వింటున్న కలెక్టర్ అకస్మాత్తుగా అంటే అన్నాడు. అంటే ఈ బావి నుంచి ఉత్తర తూర్పు దిక్కున 10 అడుగుల దూరంలో 60 అడుగుల లోతులో భూగర్భ జల ప్రవాహం ఉంది. మన పూర్వీకులు అక్కడే బావులు తవ్వే విధానం చూపించారు, రాజీ చెప్పింది. ఇంకా ఉంది, ఈ క్రింద భాగంలో ఇక్కడ మరో ప్రత్యేక చిహ్నం ఉంది. 2 సమాంతర గీతల మధ్యలో చతురస్రాకార బాక్స్. ఇది పాతకాలంలో నిర్మించిన భూగర్భ నీటి సేకరణ ట్యాంక్. రాజుల కాలంలో కరువు సమయాల్లో ఉపయోగించేవారు. ప్రొఫెసర్ నమ్మడానికి సిద్ధంగా లేడు. ఇదంతా అసంబద్ధం, ఇవి కేవలం అలంకార చిహ్నాలు కావచ్చు. కాని కలెక్టర్ వేరే ఆలోచనలో ఉన్నాడు. సరే, పరీక్ష చేద్దాం. చెప్పిన చోట బోరు వేయించవచ్చు కదా, ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. నీళ్లు వస్తే గ్రామానికి మేలు, రాగమ్మకు గొప్ప గుర్తింపు. నీళ్లు రాకపోయినా కూడా నష్టమేమీ లేదు. మరుసటి రోజే జేసీబీ బోరు యంత్రాలు వచ్చేశాయి. రాజీ చెప్పిన దిశలో ఖచ్చితంగా కొలిచి స్థానం గుర్తించారు. మొదటి బావి నుంచి 10 అడుగుల దూరం ఉత్తర తూర్పు వైపు. అక్కడ తవ్వడం ప్రారంభించారు. 10 అడుగులు, ఏమీ లేదు. 20 అడుగులు, ఇంకా ఎండిన మట్టిపొర. 30 అడుగులు, పుడి రాతిపొరలు. ప్రొఫెసర్ వ్యంగ్యంగా నవ్వాడు. చూశారా, సమయం వృధా. కాని కలెక్టర్ అన్నాడు, 60 అడుగుల వరకు తవ్వండి, పూర్తిగా పరీక్షించండి. 40 అడుగులు, 55 అడుగులు, 55 అడుగులు. అకస్మాత్తుగా బోరు యంత్రం వేరే శబ్దం చేసింది. ఆపరేటర్ గట్టిగా అరిచాడు, సార్, ఏదో బోలు ప్రదేశం వచ్చింది, రాతిపొర విరిగింది. తర్వాత క్షణం ఫుష్, బోరు రంధ్రం నుంచి నీళ్లు పైకి చిమ్మాయి. మొదటి ఒక స్ట్రీమ్, తర్వాత వేగంగా బలమైన ప్రవాహం, స్వచ్ఛమైన చల్లని నీళ్లు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఆగిపోయింది. తర్వాత ఒక్కొక్కరిగా, తర్వాత గుంపుగా ప్రజలు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. మహిళలు, పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. నీళ్లను చేతుల్లో తీసుకుని త్రాగడం మొదలుపెట్టారు. కొంతమంది ఏడ్చారు, కొంతమంది నవ్వారు. 10 నిమిషాల్లో బావి నిండిపోయింది. నీటి స్థాయి పైకి రావడం మొదలైంది. ఇంజనీర్లు వచ్చి పంపు అమర్చారు. తర్వాతి రోజు మరింత లోతుగా పరిశోధన చేసినప్పుడు కనపడింది రాజీ చెప్పిన భూగర్భ నీటి సేకరణ ట్యాంక్. పురాతన కాలంలో నిర్మించిన రాతితో కట్టబడిన భారీ సేకరణ గది. దానికి చుట్టూ చిన్న చిన్న సొరంగాల నెట్వర్క్. 100 సంవత్సరాల నుంచి అక్కడ నీళ్లు నిలవగా ఉన్నాయి, కానీ ఎవరికీ తెలియదు. ప్రొఫెసర్ అవాక్కయ్యాడు. అతని పరిశోధనా బృందం మరిన్ని స్కాన్లు చేసింది. కనపడింది, ఈ ఒక్క స్థలమే కాదు, చుట్టుపక్కల మరో 4 స్థానాల్లో ఇలాంటి భూగర్భ నీటి వ్యవస్థలున్నాయి. ప్రాచీన రాజులు కరువును ఎదుర్కోవడానికి నిర్మించిన సామాజిక నీటి నిర్వహణా వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం నుంచి బృందం వచ్చింది. మరిన్ని శిల్పాల కోసం వెతికారు. ఈ ప్రాంతంలో అనేక స్థలాల్లో ఇలాంటి రాతి సందేశాలు దొరికాయి. అన్నీ చదివిన తర్వాత అర్థమైంది, 50 గ్రామాలకు సరిపడా భూగర్భ నీటి వనరులు ఉన్నాయి. కేవలం సరైన స్థలంలో తవ్వాలి. రాజీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం వచ్చింది. ఆమె చదువు పూర్తి స్కాలర్షిప్, ప్రత్యేక గుర్తింపు, టెలివిజన్లో ఇంటర్వ్యూలు. కాని ఆమె అన్నది ఒక్క మాటే, ఇది నా గొప్పతనం కాదు, ఇది మన తాతల జ్ఞానం. మన పూర్వీకులు వెళ్ళిపోయారు, కాని వాళ్ల విద్య రాళ్లలో దాగి ఉంది. మేం కేవలం చలవడం నేర్చుకుంటే చాలు. ఈరోజు శ్రీపురం గ్రామంలో నీళ్ల కొరతలేడు. 5 కొత్త బావులు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, పొలాలకు నీటిపారుదల, పంటలు పచ్చగా పెరుగుతున్నాయి. ప్రొఫెసర్ శ్రీనివాస్ ఇప్పుడు రాజీ గురువు. ఆమెతో కలిసి పాత శిల్పాల అధ్యయనం చేస్తున్నాడు. నేను పుస్తకాల నుంచి నేర్చుకున్నాను, కాని ఈమె తరతరాల అనుభవం నుంచి నేర్చుకుంది అతనంటాడు. విజ్ఞానం పుస్తకాల్లో మాత్రమే ఉండదు. కొన్నిసార్లు అది రాళ్లల్లో ఉంటుంది, పాటల్లో ఉంటుంది, తాతల కథల్లో ఉంటుంది. మనం వినడానికి ఓపిక కలిగి ఉంటే, చూడ్డానికి శ్రద్ధ ఉంటే, నమ్మడానికి ధైర్యం ఉంటే, ప్రతి సమస్యకు పరిష్కారం మన చుట్టూనే దాగి ఉంటుంది. ఒక పేద అమ్మాయి చిరిగిన బట్టల్లో తాత నేర్పించిన జ్ఞానంతో 1000 సంవత్సరాల పాత రహస్యాన్ని విప్పింది. దాంతో 50 గ్రామాలకు జీవం పోసింది. హైటెక్ యంత్రాలు నీళ్లు కనుగొనలేకపోయాయి, కానీ పురాతన జ్ఞానం మార్గం చూపించింది. ప్రతి తాత, ప్రతి అమ్మ ప్రత్యేక జ్ఞానం తెలిసిన వ్యక్తి. వాళ్ల మాటలు గమనించండి, వాళ్ల కథలు వినండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక చరిత్ర ఉంది, ప్రతి వంశంలో ఒక విద్య దాగి ఉంది.